యెహోషువ గ్రంథం 1 అధ్యాయం 5-9. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేకయుండును. నేను మోషేకు తోడయుండునట్లు నీకును తోడయుందును. లుక్ ఎట్ ద అట్మాస్ఫియర్. అంటే సాధారణంగా మనుషులు ఇబ్బంది పెడతారు, మనల్ని మోసం చేస్తారు, రకరకాల విధాలుగా బాధలు పెడతారు. సో నీవు యెహోవా వాక్యములో ఎదిగితే యెహోవా తన సంపూర్ణతను ఆ వాక్యానికి అనుగుణంగా పనిచేసేట్లు చేస్తాడు. He will use the creation. Let the creation adjust to the level of growth you are growing in your spirit. So what is outside is what you are inside. నీవు బయట ఏమై ఉన్నావో అది నీ లోపలోడే నీ బయట పరిస్థితి. ఒకవేళ చాలా మంది యోసేపు లాగా బానిసలా పనిచేస్తారు, చెరసాల్లో పనిచేస్తారు, కానీ అతని మనసంతా దేని మీదే ఉంటుంది? దేవుని యొక్క దర్శనం మీద. ఎందుకంటే దర్శనం మీద నమ్మకం. అతను ఒక 15 ఏళ్ళు సిద్ధపడ్డాడు, దేవుడు సిద్ధపరిచాడు. ఆ రాజుగా కూర్చున్నప్పుడు ప్రపంచానికి ఆశీర్వాదంగా మారాడు. సో ద గ్రోత్ ఇన్ ద మైండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒక ప్రవచనమే కాదు, ఒక వాగ్దానమే కాదు, అది నీ మనసులోకి వెళ్ళాలి. నీ మనసులో దేన్నైతే ఎక్కువగా ఆలోచిస్తామో, వాట్ యు థింక్ ద మోస్ట్ విల్ హ్యాపెన్ టు యూ. దట్స్ ద పవర్ దట్ గాడ్ హెస్ క్రియేటెడ్. నీవు దేని గురించి ఎక్కువ ఆలోచిస్తావో అది జరగాలని, అవి నీకు రావాలి అని దేవుడు నీ మనస్సును తయారు చేశాడు. సైతానుడికి తెలుసు దేన్ని ఎక్కువగా ఆలోచిస్తే అది నువ్వు చేస్తావు. ఒకవేళ నువ్వు దేవుని దగ్గరికి వచ్చి దేవుని వాక్యం గురించి ఆలోచించి ఆ దర్శనం తీసుకొని నెరవేరాలనుకుంటున్నావా, వాడు దాన్ని ఆపడానికి అనేక రకాలుగా ప్రయత్నిస్తాడు. దానికి నీకు త్రాగుడిని తీసుకురావచ్చు, చెడు తలంపులు తీసుకురావచ్చు, లేకపోతే మోసపూర్వకంగా దాన్ని సంపాదించాలని తీసుకురావచ్చు. హీ విల్ ట్రై టు బ్రేక్ ద థాట్ ప్యాటర్న్. అందుకనే ద డెవిల్ ఈజ్ ఏ థాట్ సైకిల్ బ్రేకర్, an imagination cycle breaker, a thought pattern breaker. That's the devil. ఏదైనా ఒక దర్శనం తీసుకొని, ఒక ప్రవచనాన్ని తీసుకొని దాన్ని ఎక్కువ రోజులు ఆలోచిస్తున్నావా, 1 సంవత్సరం 2, 3, 4, 5 ఏళ్ళైనా దాన్ని పట్టుకున్నావా, దేవుడు దాన్ని నీ జీవితంలో తప్పకుండా నెరవేరుస్తాడు. అందుకనే సైతానుడు నీ అంట బయలుదేరతాడు. ఇది బ్రేక్ అయిందా, ప్రార్థన ఆగిందా, ఉపవాసం ఆగిందా, గుడికి రావడం ఆగిపోయాడా, మళ్ళా పాత అలవాటుకి వెళ్ళిపోయాడా, ట్రాక్లోకి వచ్చేసి వదిలేసే అంటాడు. ఈ కాలంలో మనము అన్ని కాలాల కంటే ఎక్కువ ఆశీర్వదించబడవచ్చు. ఎందుకంటే ఇంతకుముందు కాలాల్లో కేవలం వాక్యాన్ని మనము చదువుకోవాల్సిన అవకాశం ఉండేది. ఇప్పుడు అలా కాదు. మీరు అదే వాక్యాన్ని మాటి మాటికి వినొచ్చు, ఆ దర్శనాన్ని కాపాడుకొని మీ జీవితంలో సంపూర్ణంగా నెరవేర్చుకోవచ్చు. You see that now you have access to this media. So you see that how it is acting. So the law of mind, God has certain patterns to retain your imaginations. అబ్రహాంకి ఎలాగైనా, ఎంత ముసలోడువైనా, ఎంత బాధ అయినా, నీవు నా దర్శనాలను తలంపులు పట్టుకోగలవని ఏం చేస్తాడు? పైన నక్షత్రాలను చూపిస్తాడు రాత్రిపూట, పగలేమో ఇసుకను చూపిస్తాడు. నడుస్తున్నప్పుడల్లా ఇసుకను చూస్తాడు. ఏమైనా చెడు తలంపు వచ్చినా ఆ కళ్ళ ముందు అవి చూసి దేవుని యొక్క వాగ్దానము ప్రతి అడుగడుగున గుర్తొస్తూ ఉంటుంది. రాత్రి పడుకుంటున్నప్పుడు పైన చూసినప్పుడు యాత్రికుడు కదా, ఆ నక్షత్రాలు గుర్తొస్తా ఉంటాయి. సో అలాగా దేవుడిచ్చే దర్శనాన్ని అబ్రహాము 25 సంవత్సరాలు కాపాడుకున్నాడు. ఆ దర్శనాన్ని చూశాడు, విశ్వాసులకు తండ్రి అయ్యాడు. సో గాడ్ క్రియేట్స్ ప్యాటర్న్స్ టు రిటైన్ ద ఇమాజినేషన్స్ అండ్ ద వర్డ్ బ్యాక్ ఇన్ టు యువర్ స్పిరిట్. అపవాదేమో దాన్ని ఆపాలని చూస్తాడు. దినమంతానేమో ఇసుక కనపడుతుంది, రాత్రి ఏం కనపడుతుంది? మళ్ళా దేవుడు నాకు ఎలా చేస్తాడా? ఇలాగా దేన్నైతే నువ్వు గట్టిగా పట్టుకుంటావో, దేని గురించి ఎక్కువ ఆలోచిస్తావో, అది సృష్టికి వ్యతిరేకమైన, అది జరగాలని దేవుడు దాన్ని సృష్టించాడు. యెహోషువ 1 అధ్యాయం 5-9. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేకయుండును. అంటే ఏంటి? దేవుడు ఒక వాతావరణాన్ని ఇస్తున్నాడు. అంటే మోషేని తయారు చేశాడు. అందరూ చంపేస్తారు, నేను పారిపోవాలనే వాతావరణం నుంచి మోషే పారిపోయాడు. ఫరో నుంచి, ఐగుప్తు నుంచి పారిపోయాడు. అటువంటి మోషేని మళ్ళా దేవుడు ఎదిగేటట్టు చేసి మాట్లాడి ఇప్పుడు చెప్తున్నాడు, అప్పుడు వేరు, అప్పుడు నీ లోపల ఉండేటువంటి ఎదుగుదల వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు నేను నిన్ను పోషించా నా వాక్యంతో, నా మాటలతోటి, నీ ప్రార్థన ద్వారా. ఇప్పుడు నీవు ఎప్పుడైతే లోపల ఎదిగావో, బయట ఏది నిన్నేమి చేయకుండా నేను నిన్ను తయారు చేస్తున్నానని చెప్పాడు దేవుడు. కొంతమందికి బయట అంతా లోకం, అంత బాధ, వ్యాధి అంతా ఉంటుంది. దేవునిలో ఎదిగిన వాళ్ళకేమో అది ఎలాగున్నా సరే అది నన్నేమీ చేయలేదు అనేటువంటి ఎదుగుదలలో దేవుని బిడ్డలు ఉంటారు. He is bringing an atmosphere to Moses. There shall not any man able to stand before thee all the days of the life. వీళ్ళు ఎలా చేశారు, వీళ్ళు అలా మాట, వీళ్ళు ఆస్తి కొట్టేశారు, మోసం, దగ అంత. ఇది ఎవరు? ఆత్మలో ఎదగని వాడువు,
ఎందుకంటే ఇక్కడ ఒక శత్రువు ఉన్నాడు. అదే మనిషి రంగంలో ఎదిగితే ఈ భూలోకములో నీ బతుకు దినములు ఏ మనుషుడు ద లా ఆఫ్ మైండ్, సంబడి సే ద లా ఆఫ్ ఇమాజినేషన్. ఇప్పుడు చెప్పండి, బయట ఉండేది నీకు సమస్య లేక నువ్వే సమస్య? ఇఫ్ యూ క్యాన్ గ్రో ఇన్ ద ఇన్సైడ్, ద అవుట్ సైడ్ విల్ నాట్ హార్మ్ యూ. చూద్దాం, లెట్స్ కంటిన్యూ. నేను మోషేకు తోడయ్యుండినట్లు నీకును తోడయ్యుందును, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. వారికిచ్చెదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసెదవు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి, అయితే ఇది వాగ్దానం ఇచ్చాను, నిన్ను భయపెట్టి నిన్ను ఇబ్బంది పెట్టి ఎలాగైనా చేసి నేను నీకు తోడుగా లేనని, నేను మంచివాడిని కాదని, అద్దని ఇద్దని నిన్ను దూరం చేసేయచ్చు. దేవుడే ఉంటే అలా ఎందుకు జరిగింది? నెగటివ్ థాట్స్ ఆన్ యువర్ గాడ్ బేస్డ్ ఆన్ పీపుల్స్ చాయిసెస్. నీవు నిజమైనది ఎక్కడ తెలుసుకోవాలంటే నీ దేవుడిని, దేవుని వాక్యం తెలుసుకోని దాకా నీవు నిజాన్ని తెలుసుకోలేదు. అందుకే నీవు సత్యము తెలుసుకుంటే సత్యము నిన్ను విడిపిస్తాది. ట్రూత్ ఈజ్ నెవర్ ఐడెంటిఫైడ్ అన్లెస్ యు గో టు గాడ్. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చెప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. ఓకే, నౌ గాడ్ ఈస్ గివింగ్. ఇదిగో నేను నీకు ఒకటి ఇస్తున్నా. అప్పుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు, మనకేమిచ్చాడు? కృపావాక్యం అనండి. ఆ వాక్యాన్ని మనకు బోధించడానికి లోపల ఎవరిని పెట్టాడు? పరిశుద్ధాత్మ. సో గాడ్ ఇస్ టెల్లింగ్, దీన్ని నువ్వు కేంద్రీకరించుకొని, అంటే ఒక పూట తినకపోయినా నిరసించిపోతావు. దీన్ని నువ్వు బలహీనత అవుతున్నప్పుడల్లా తింటా ఉండాలా. అలా ఉండి నీవు దీన్ని కేంద్రీకరించుకుంటే, ఈ వాక్యాన్ని పెట్టుకొని నా వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉంటే ఆ వాతావరణం అలా నిలకడగానే ఉంటుంది. అంటే నీ బయట వాతావరణము ఒకవేళ అలాగే ఆశీర్వాదకరంగా ఉండాలంటే నీ లోపల విశ్వాస వాతావరణం నిలకడగా ఉండే అలవాట్లు నీవు ప్రతిదినము చేసుకోవాలి. సో దీస్ ఆర్ ద కీస్. చదువుదాం. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. దేవుడు నా మార్గం అంటున్నాడా? యెహోషువ నీ మార్గం అంటున్నాడా? అంటే పక్కన చెప్పండి, నీ రూట్ నీది అనండి. అంటే ఎవరు వారి రూట్ని వాళ్ళే వేసుకుంటున్నారు. ఈ రోజు వాక్యము ద్వారా నీ రూటు మారిపోవును గాక. యువర్ థాట్స్ అండ్ ఇమాజినేషన్స్ ఆర్ పేవింగ్ అవే. నీ మార్గాన్ని నువ్వే వర్ధిల్లు చేసుకోవాలా. అందరూ చెప్పండి, ఈ రోజు నుంచి నా మార్గాన్ని నేనే వర్ధిల్లు చేసుకుంటా. కొంతమందికి ఏమో ఆ రూట్లో ఏమీ లేవు, అన్నీ బాగున్నాయి. కొంతమందికి ఏమో అన్ని కష్టాలే. మీ మార్గములన్నీ సరళమయ్యి సంతోషకరముగా, ఆనందకరముగా, ఆరోగ్యకరముగా, ఆశీర్వాదకరంగా మారునుగాక. ఒకవేళ వేరే వాళ్ళు పాడు చేయగలరా? పాడు చేయాలనుకున్న వాళ్ళు నీ ముందు నిలబడలేరు. సో యువర్ వే ఈజ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అదర్స్ ఇమాజినేషన్. యువర్ వే విల్ బి లేడ్ అకార్డింగ్ టు యువర్ ఇమాజినేషన్. ఇప్పుడు చెప్పండి, ఇతరులు నీ మార్గానికి అడ్డొచ్చి ఆపగలరా, లేక నీ మార్గాన్ని నువ్వే వర్ధిల్లింపు చేసుకోగలవా? ఏమంటున్నాడు మోషేతోటి? నీ జీవితకాలం అంతా ఏ మనుషుడు నీ ఎదుట, ఇది ఎవరు చేసుకోవాలా? మోషే చేసుకోవాలా? యెహోషువ చేసుకోవాలా? నువ్వు కూడా చేసుకోవాలా? అందరూ చెప్పండి, ఈ మార్గానికి నా తలంపులు, నా ఆలోచనలు, నా మనస్సు స్థిరముగా ఉండడానికి నేను నా దినాలవాట్లు చేసుకోవాలా? కొన్ని అలవాట్లు నీ యొక్క తలంపులు నిలకడగా ఉండడానికి చేసుకుంటే బయట వాతావరణం కూడా నిలకడగా ఉంటుంది నీకు తగినట్లు. సో ఇఫ్ యూ క్యాన్ మేక్ ద ఇమాజినేషన్ క్లియర్, ద అవుట్ సైడ్ వే విల్ బి క్లియర్. ఇట్స్ ఎ లా, లా ఆఫ్ ఇమాజినేషన్, లా ఆఫ్ మైండ్. లార్డ్, ఏ సైతానుడైతే వారిలో భయాన్ని పుట్టించాడో, ఓడిపోతాను, నేను అలసిపోయాను, నేను విజయం పొందలేను, నేను ఐశ్వర్యవంతుని అవ్వలేను, నేను నా బలహీనతలను జయించలేను, నా అప్పులు తీర్చుకోలేను, నా కుటుంబాన్ని పోషించుకోలేను, నా జడనేసు నామమున అది విరిగిపోవును గాక. అయ్యా, ఈ రోజు నుంచి ఫ్రమ్ టుడే లెట్ ఇట్ టర్న్ అండ్ బి షిఫ్టెడ్.
వాళ్ళు బలహీనులైనా, అప్పుల పాలైపోయినా, మరణ భయం ఉన్నా, ఈరోజు ఏ స్థితిలో ఉన్నా అయ్యా నీవు వారి తలంపులను మారిస్తే బయట పరిస్థితి మారిపోతుంది. ద ఇమాజినేషన్ విల్ చేంజ్. లార్డ్ బ్లెస్ దర్ మైండ్స్ టుడే. ఐ రిలీజ్ ఎ బ్లెస్సింగ్. I break every demonic patterns. Let the law of mind proceed forth and be shifted in Jesus' mighty name. Amen.